హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. ఈరోజు అయితే సండే రోజు బ్లాగ్ అయితే రికార్డ్ చేద్దామని అనుకుంటున్నా. ఎందుకంటే మా వారు ఉంటారు కదా, కొంచెం పిల్లల్ని చూసుకుంటారు. సో నాకు బ్లాగ్ రికార్డింగ్లో ఈజీ అవుతుంది. అంతేకాకుండా ఈరోజు ఏమేమి పనులు చేస్తాం, కొంచెం బయటికి వెళ్ళేది కూడా ఉంది. అవన్నీ మాతో పాటు మీరు కూడా చూసేయండి. ఇంట్లో పనులు అయితే చాలా ఉన్నాయి. 6:30 ఏమో అవుతుంది టైము. లేచిన కొన్ని ఎడిటింగ్స్ ఉంటాయి, వేసుకున్నా. ఇంట్లో పనులు అయితే ఏం కంప్లీట్ అవ్వలేదు, చాలా పనులు ఉన్నాయి. చూసేద్దాం ఈరోజు డే అంతా మాది ఎట్లా అవుతుందో అనేసి. వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. సండే అయినా మండే అయినా ఏ డే అయినా మన పనులు అయితే మనకు ఉంటాయి కదా. సో ప్రస్తుతానికి నేనైతే ఇల్లు ఉడుస్తున్నా. మనం అనుకుంటే ఎంతసేపు పనులన్నీ ఈజీగానే అయిపోతాయి. కానీ ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే, అబ్బా రోజు చేసిన పనులే చేసి యాస్ట్ వస్తుంది, బోర్ వస్తుంది, లైఫ్ అంతా రొటీన్ అయిపోయింది, అబ్బా పెళ్ళి చేసుకుంటే ఇంతేనా అని అనిపిస్తుంది. నెక్స్ట్ వంట ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసేసిన. సండే కదా, కొంచెం స్పెషల్గా చేద్దామని నేనైతే పన్నీర్ బిర్యానీ వేద్దామని అనుకుంటున్నా. సో మ్యారినేట్ అయితే వేస్తున్నా. పన్నీర్ మ్యారినేట్ చేయడానికి పెరుగులో కారం, ఉప్పు, ధనియా పౌడర్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ మసాలా, లెమన్ ఇవన్నీ వేసి పన్నీర్ అయితే కట్ చేసి పెట్టుకున్నా. అంతా కలిపి మ్యారినేట్ అయితే వేయాలి. యాక్చువల్గా నేను ఏమనుకున్నా అంటే, పన్నీర్ బిర్యానీ దమ్ బిర్యానీ వేస్తున్నా, ప్రాసెస్ మొత్తం చూపిద్దాం నా స్టైల్లో ఎట్లుంటుందో అని అనుకున్నా. కానీ క్లియర్గా ప్రాసెస్ అయితే అంత చూపించలేకపోయినా. ఎందుకంటే వీడియో రికార్డ్ చేస్తూ వంట చేస్తూ మళ్ళీ పిల్లలు వేసే వంట చేయనియరు, పని అవ్వదు, బయటికి వెళ్ళేది ఉందని కూడా చెప్పినా కదా. అట్లా అని చెప్పేసి నేనైతే మొత్తం రికార్డ్ చేయలేకపోయినా. వీలైనంత వరకు అయితే రికార్డ్ చేసిన. సో మ్యారినేట్ చేసి కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పక్కన పెడతా. ఇక్కడ బాస్మతి రైస్ కూడా నేను నానబెట్టిన ఒక 20 minutes అట్లా. సో ఒక పొయ్యి మీద పన్నీర్ మ్యారినేట్ చేసింది ఉడుకుతుంది, ఇంకో పొయ్యి మీద అది అవుతుంది. ఫైనల్గా దమ్ బిర్యానీ అయితే అయిపోయింది. చెప్పండి చూడ్డానికి ఎంత బాగుందో, చూడ్డానికి ఎంత పర్ఫెక్ట్గా అనిపిస్తుందో, టేస్ట్ కూడా అంతే పర్ఫెక్ట్ ఉంది. దమ్ బిర్యానీకి కాంబినేషన్లోకి వంకాయ మసాలా వేసిన. సో ఇదన్నమాట సండే లంచ్ మెను. పిల్లలైతే లేచిర్రు, రెడీ కూడా అయిపోయారు. సో నాకు పని ఉందని మా ఆయననే తినిపిస్తుండే, వీడియో ఇట్లా రికార్డ్ చేస్తున్నా అని. మా ఆయన తినిపిస్తుంటే ఇక్కడ కిచెన్ అంతా క్లియర్ చేసిన. దమ్ బిర్యానీ అంటే ఎంత ప్రాసెస్ ఉంటుందో తెలుసు. అది చేసేలోపు కిచెన్ అంతా ఎట్లా అయిపోతుందో అనేది కూడా మీకు కూడా తెలుసు. సో అది ఎంతసేపు చేస్తామో కిచెన్ అంతా నీట్ చేసుకొని ఇక్కడ బాసన్లన్నీ తోముకునే వరకు కూడా అంతే టైం పట్టింది. ఎంత సీరియస్. ఓయ్ 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 పెద్దడా పెద్దడా. నేను కూడా ఫ్రెష్ అయిపోయినా. చాలా బట్టలు ఉన్నాయి, అన్నీ తెచ్చి లోపలేసినా. ఇవి ఫోల్డ్ చేయాలి. నేను ఫోల్డ్ చేస్తుంటే దాంట్లోకి వెళ్ళి చున్నీలు తీసుకొని మా పిల్లలు ఇద్దరు పడుతున్న కథలు చూడండి. చిన్నపిల్లలు అందరూ ఇట్లనే వేస్తున్నారా. అక్కడ సాంగ్ వస్తుంది, అయితే పిల్లలు ఇద్దరు చెరొక చున్నీ తీసుకొని డ్యాన్స్ అయితే ఇస్తారు. ఒకసారి చూడండి మా పిల్లల డ్యాన్స్ మీరు కూడా. ఇప్పుడే నేను వేసుకుంటా, నాకు కావాలి. అగో ఇంకోటి సకన్నా కొట్లాడకు, ఇట్రా వేరే తీస్తుందా. అమ్మనే గుగ్గల్, ఇది గుగ్గల్. పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. అంతలోపు నేనైతే బట్టలన్నీ ఇక్కడ ఫోల్డ్ చేస్తున్నా. మా వారు కిందికి వెళ్ళిండు, కొంచెం పని ఉంది. మా వెనుకకి హాలిడే హోంవర్క్ ఇచ్చారు, 15 పేపర్లు ఉన్నాయి, అది ప్రింట్అవుట్ తీసుకొని రావాలి. సో నేను అదే చెప్పిన, సండే కదా ఈరోజే చెప్పిస్తా, కొంచెమైనా క్లియర్ చేపిస్తా. మళ్ళీ పండగ ఊరికి వెళ్ళాలి, అట్లా తిరుగుతుంటే మళ్ళీ హోంవర్క్ చేపించడం పెండింగ్ పడుతుంది అని చెప్పిన. సో వీళ్ళు ఆడుకుంటారు కదా అని మా వారైతే కిందికి పోయిండు, అవి ప్రింట్అవుట్ తీసుకొని వస్తా అని చెప్పి. అదనమాట ప్రస్తుతానికైతే. వీళ్ళ డ్యాన్స్ చూడండి, మస్తు ఎంజాయ్ చేస్తారు అబ్బా. ఎవరు ఏమైనా వేసుకొని వీళ్ళ ప్రపంచం వీళ్ళది. ఆ ఏజ్లోనే కదా, ఏ టెన్షన్స్ ఏవి ఉండదు. వాళ్ళకి ఏది అనిపిస్తే అది చేస్తారు. మా వారు ఇంకా పిల్లల్ని తీసుకొని అయితే గుడికి వచ్చిండు.
నవరాత్రులు కదా, సో అమ్మవారి దగ్గరికి వెళ్ళామని మా అమ్మమ్మ చెప్పిందంట. ఈరోజు వెళ్ళి మొక్కిరా మంచిది అని చెప్పిందంట. సో మా ఆయన పోతాను రెడీ అయి పోతుంటే పిల్లలు కూడా అసలు వినలేదు, నేను కూడా వస్తా అనేసి పోయినరు. సో అందరు కలిసి అయితే గుడికి వెళ్ళిరు, నేనైతే పోలేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ అప్పటికే స్నానం చేసిన, హెడ్ బాత్ చేయలేదు, ఎందుకులే అనేసి నేను వెళ్ళలేదు. మా పిల్లలు చూడండి, ఏడికి పోయినా మస్తు ఎక్స్ప్లోర్ చేస్తారు, మస్తు ఆడుకుంటారు. అగో దేవుణ్ణి ఎట్లా మొక్కుతా చూడండి నా చిన్న బిడ్డ. ఇప్పటి నుంచే వీళ్ళకి ఇంత తెలివి ఎక్కడి నుంచి వస్తుందో ఏమో. మనం ఏది చేస్తే అది మన పిల్లలు కూడా చూస్తారు. దుర్గామాతని క్లోజ్ చేసిరు. అయితే అది టెంపుల్లో ఈడు పెద్దోడు, మా చిన్నోడికి అసలు అవసరం లేదు, వాడు మొత్తం తిరిగేసాడు. కానీ మా పెద్దోడు కొంచెం ఎక్కువ అమ్మ నాన్న అట్లా కావాలి, ఎత్తుకొని ఉండాలి అనే టైపు. చూడండి అమ్మవారిని, అసలు నేను కూడా చూస్తా అని చెప్పి మా ఆయన వీడియో తీసిండంట. అది నాకు హెల్ప్ అయింది వ్లాగ్లో పెట్టుకోవడానికి. వెళ్ళిరు, ఒక హాఫ్ అన్ అవర్ వెళ్ళిరు, కాసేపు ఆడుకొని వచ్చిర్రు. వాళ్ళు వచ్చేవారికి ఇంకా కొన్ని పనులు ఉంటే నేనైతే ఇంట్లో క్లియర్ చేసుకున్నా. వీళ్ళ ఆటలు చూడండి, మస్తు సతాయిస్తారు అబ్బా. మా ఆయన ఒక్కడు పోతా ప్రశాంతంగా అంటే వీళ్ళే ఎంటవాడు ఏడిసిరు ఇద్దరు. ఇక తప్పదు కదా, పిల్లలు ఏడిస్తే తీసుకొని పోతాడు, అట్లా అని వాళ్ళైతే వేయరు. వీళ్ళు రాగానే మేమైతే తింటున్నాం కూర్చొని. ఇట్లా కలిసి అయితే ఎక్కువ తినాం, ఎందుకంటే మా వారు వచ్చేసరికి లేట్ అవుతుంది. నేనేం బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ చేయరు, తినడం డైరెక్ట్ లంచే కాబట్టి నేను తొందర తినేస్తాను 12 వరకు. మా ఆయన వచ్చే వరకు 2 అవుతుంది రోజు. ఇట్లయితే కలిసి తినాం, ఓన్లీ సండేసే కలిసి తింటాం అనమాట. తింటున్నాం. మా పెద్ద హాలిడే హోంవర్క్ ఉందని చెప్పిన కదా, సో అదైతే చేపిస్తున్నా నేను. ఫస్ట్ హోంవర్క్ చేపిస్తా అనగానే మస్తు ఎగ్జైట్మెంట్తో ఇంట్రెస్టింగ్ వస్తుంది అనమాట నా పెద్ద బిడ్డ. ఒక 20 నిమిషాలు అట్లా అయిందనుకో కథం, ఇక ఏడుస్తుంది, రాయ అంటుంది, దానికి బోర్ వస్తుంటుంది. ఆ ఇంట్రెస్ట్ అనేది స్టార్టింగ్లో ఉన్నట్టు తర్వాత ఉండదు. మా పెద్దదానికి వేయించుడేమో కానీ మా చిన్నదైతే మస్తు సుక్కలు చూపించింది. నేను రాస్తా అంటుంది, గుంజుకుంటుంది, చింపేస్తుంది, ఏమేమో వేస్తుంది. అందుకే వాళ్ళ డాడీ అయితే ఏదో ఫోన్ పెట్టించిండు, చూస్తుంది. చేయించిన హోంవర్క్ అయితే ఒక సగం వరకు అయితే కంప్లీట్ చేసి పడుకోబెట్టేసిన పిల్లలు. ఇదైతే ఈవినింగ్ రెడీ అయినాం, బయటకైతే వెళ్తున్నాం. దసరా వస్తుంది కదా, సో దసరా షాపింగ్కి వెళ్దామని మేమైతే వెళ్తున్నాం. వీడియో తీస్తుంటే మా పుత్తది, అమ్మ ఈ వీడియో తీయొద్దు నన్ను అంటుంది. వీడియో తీయొద్దంట, కానీ తీయొద్దని చెప్పుకుంటే మళ్ళీ వీడియోనే చూస్తుంది. మామూలు క్రౌడ్ లేదు. ఫ్యామిలీతో మేమైతే షాపింగ్కి వెళ్ళినాం అంతే.